చూద్దాం ఏముంది ఎంతసేపు. వీళ్ళు రిజర్వేషన్స్ ఖరారు చేసి ఒక జీవో ఇచ్చిన తర్వాత ఎవరు అయితే కోర్టుకు వెళ్ళొద్దనే కోరుకుందాం. ఎవరన్నా దుర్మార్గులు అట్లా చెత్తగా ఆలోచిస్తే ఏం చేయలేం మనం, ఎందుకంటే ఉంటారు. ఇక లాస్ట్ టైం కూడా వెళ్ళిర్రు, ఈసారి కూడా వెళ్ళరు అని గ్యారంటీ ఏం లేదు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. సో ఆ కోర్టు ఆపకపోతేనే, ఎవరు పిటిషన్ వేయకుండా ఒకవేళ వేసినా కోర్టు ఆపకపోతేనే సాఫీగా ముందుకు సాగుతుంది ప్రక్రియ, లేకపోతే ఆగుతుంది. జరిగేది అదే. కాకపోతే ఏంటంటే వీళ్ళు మరి మేము చేయాల్సిన ప్రక్రియ చేయకుండా ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయని వీళ్ళు చేయాల్సినది వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు గంతే. మరి చివరికి ఏమంటారు, ఇక అంత అయిపోయిన తర్వాత మేము ఏం చేస్తాం, వాళ్ళు కోర్టుకు పోయి వీళ్ళు కోర్టుకు పోయి ఆడ కేంద్రానికి పంపిస్తే వాళ్ళు బిల్లులు పెడతలేరు 9th షెడ్యూల్లో. ఇక మాకు ముందున్న ఆప్షన్ ఏంది, మేము పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇస్తాం అని ఒక ప్రకటన చేసి ఎలక్షన్లకు వెళ్తారు. లేదు అనుకోండి, నీ అమ్మ ఎలక్షన్లే వద్దు చూద్దాం తర్వాత అనుకొని 5 ఏళ్ల దాకా కూడా ఆపొచ్చు. వాళ్ళ చేతిలో ఉన్న వ్యవహారం, రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది.